కొన్నిసార్లు మన కుటుంబ వ్యవస్థనే మనం చూసుకున్నప్పుడు, మన ఉద్యోగాన్నే మనం చూసుకున్నప్పుడు, మన వ్యాపారాన్నే మనం చూసుకున్నప్పుడు, లేదా మనకు కలిగినటువంటి వాహనాలనే మనం గమనించినప్పుడు, లేదా మనకు ఉన్నటువంటి భార్యను బట్టో, భర్తను బట్టో, బిడ్డలను బట్టో ఒకసారి మనం గమనించినట్లయితే అవే నీకు ఎందుకు ఇవ్వబడాలి? అర్థమైందండి? కొన్నిసార్లు అంటాం, ఏంటి ఇలాంటి వాడు నాకు దొరికాడు. నీకు దొరకడం కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి అతన్ని నీకు దేవునికి స్తోత్రం. ఏంటి నాకు ఎలాంటిది దొరికింది అంటాం. అలాంటిది నీ సామర్థ్యాన్ని బట్టే ఆమె నీకు దేవుడు భార్య. పిల్లలైనా సరే, వాహనాలైనా సరే, ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రియులరా, ఆ సామర్థ్యాన్ని నీవు కాపాడుకున్నప్పుడు ఏమవుతాయంటే నీకు రెట్టింపు దీవెనలు వచ్చినట్టుగా మనం